The doctor said it sounds like a hot potato voice. అట్లాంటి వాయిస్, ఇట్ ఈస్ కాల్డ్ హాట్ పొటాటో వాయిస్. అట్లాంటి వాయిస్ వస్తుందంటే మీకు నాలుక దగ్గర అంటే వెనకాల భాగంలో లేకపోతే గొంతులో పై భాగంలో ఏదైనా పుండు ఉండే ఛాన్సెస్ ఉంటాయి. నమస్కారం, నేను డాక్టర్ అవినాష్ చైతన్య, హెడ్ అండ్ నెక్ సర్జికల్ ఆంకాలజిస్ట్ని. నిన్న నా దగ్గర ఒక పేషెంట్ వచ్చారు. సార్ 2 వారాల నుంచి గొంతులో నొప్పి ఉంది, ఫీవర్ కానీ ఇన్ఫెక్షన్ కానీ అట్లాంటిది ఏమీ అనిపించట్లేదు, కానీ గొంతు నొప్పి తగ్గట్లేదు, మెడిసిన్స్ కూడా వాడాను, ఇది క్యాన్సర్ ఉండొచ్చా అని అడిగారు. సో అట్లా తనని ఎగ్జామిన్ చేసిన తర్వాత తన హిస్టరీ అంతా వినిన తర్వాత ప్రాబ్లం ఏం లేదు, ఇది క్యాన్సర్ కాదు అని చెప్పాను. క్యాన్సర్ కాకుండా నొప్పి ఎందుకు వస్తుంది సార్ అని అడిగాడు. సో ఇట్లాంటి దానిలో చాలా కాజెస్ ఉంటాయి. మోస్ట్ ఆఫ్ ద టైం సింపుల్ యాసిడిటీ వల్ల కూడా ఈ ప్రాబ్లమ్స్ వస్తాయి. సో మనం యాసిడిటీ ఉన్న వాళ్ళకి చాలామందికి యాసిడ్ పైకి రిఫ్లక్స్ అని వస్తుంది. ఆ రిఫ్లక్స్ వచ్చినప్పుడు లోపల చిన్న చిన్న అల్సర్స్ లాగా ఫార్మ్ అయ్యి గొంతులో నొప్పి వస్తుంది. బట్ ఇట్ ఈస్ ఆల్ క్యూరబుల్ విత్ మెడిసిన్స్. ఇంకోటి ఏంటి అంటే చాలాసార్లు మోస్ట్ కామన్లీ ఎర్లీ ఏజ్లో ఉన్నప్పటికీ పళ్ళు వస్తున్నప్పుడు కూడా, దట్ ఈస్ జ్ఞానదంతాలు అంటారు కదా, అవి వస్తున్నప్పుడు కూడా చాలామందికి పెయిన్ వస్తుంది. అది గొంతులో పెయిన్ వస్తుంది అనుకుంటారు, కానీ దట్ ఈస్ యాక్చువల్లీ కమింగ్ ఫ్రమ్ దర్ టీత్ అండ్ రేడియేటింగ్ ఇన్ టు ద బ్యాక్ ఆఫ్ ద థ్రోట్. అంటే ఇక్కడ స్టార్ట్ అయ్యి గొంతు లోపల ఫీల్ అవుతారు వాళ్ళు, కానీ ఏముండదు. సో దాట్ ఆల్ ఇంప్రూవ్స్ విత్ మెడిసిన్స్ అండ్ దెన్ ఇట్ గెట్స్ బెటర్. మనం క్యాన్సర్ ఉంది అని ఎప్పుడు అనుకోవాలి? ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ వాళ్ళకి హ్యాబిట్స్ ఉన్నప్పుడు. ఆల్కహాల్ కానీ స్మోకింగ్ కానీ హ్యాబిట్స్ ఉంటే దే ఆర్ మోర్ లైక్లీ టు గెట్ క్యాన్సర్. సో అవి ఫస్ట్ అడగాలి. ఇఫ్ యు ఆర్ హ్యావింగ్ హ్యాబిట్స్ వీ విల్ ఎగ్జామిన్ యూ ఫర్ క్యాన్సర్ అని. నెక్స్ట్, మనకి ఒట్టి మింగేటప్పుడే పెయిన్ వస్తుందా, కాన్స్టెంట్గా పెయిన్ ఉంటుందా అనేది కూడా ఒకటి అడగాలి. సో జనరలీ మనకి క్యాన్సర్ పుండు లోపల ఉన్నప్పుడు అండ్ దాన్ని టచ్ అయ్యి ఫుడ్ లోపలికి వెళ్తున్నప్పుడు పెయిన్ వస్తుంది. సో మనం మింగినప్పుడు దే విల్ బీ పెయిన్, అదర్వైజ్ జస్ట్ ఒక సెన్సేషన్ లాగా ఫీల్ అవుతారు. అదే సమయంలో ఇఫ్ దెర్ ఈజ్ అ చేంజ్ ఇన్ వాయిస్, అంటే మీరు గొంతు లోపల ఏదైనా పెట్టుకుని మాట్లాడడానికి ట్రై చేయండి. The doctor said it sounds like a hot potato voice. అట్లాంటి వాయిస్, ఇట్ ఈస్ కాల్డ్ హాట్ పొటాటో వాయిస్. అట్లాంటి వాయిస్ వస్తుందంటే మీకు నాలుక దగ్గర అంటే వెనకాల భాగంలో లేకపోతే గొంతులో పై భాగంలో ఏదైనా పుండు ఉండే ఛాన్సెస్ ఉంటాయి. చాలాసార్లు ఇవన్నీ లేకుండా మనకి మెడలో గడ్డలు వస్తాయి. ఆ గడ్డలతోనే ప్రజెంట్ అయ్యి లోపల ఎగ్జామిన్ చేసినప్పుడు లోపల పుండు కనిపిస్తుంది. ఇంకా ప్రోగ్రెసివ్ స్టేజ్లో, ఇంకా పెద్ద స్టేజ్లో వచ్చేటప్పటికి గొంతులో మింగుడు పడే ఇబ్బందితో పాటు మాట కూడా మారుతుంది, గాలి తీసుకోవడానికి ఇబ్బంది అయ్యే స్టేజ్లో కూడా వస్తారు జనాలు. సో ఇవన్నీ స్టేజెస్లో వస్తున్నారు అన్నప్పటికీ ఇట్ ఈస్ బికాజ్ ఆఫ్ ల్యాక్ ఆఫ్ అవేర్నెస్ ఉంచుకుని ఈ ఇబ్బంది వస్తే మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి అని తెలుసుకుంటేనే మనం ఎర్లీ స్టేజ్లో డాక్టర్ దగ్గరికి వెళ్తాము, ఎర్లీ స్టేజ్లో వాళ్ళు మనల్ని ట్రీట్ చేస్తారు. సో ఇట్స్ ఇంపార్టెంట్ టు నో ద వార్నింగ్ సైన్స్. ఎప్పుడు మీకు ఇబ్బంది రావచ్చు, ఈ ఇబ్బంది ఉంటే క్యాన్సర్ ఉండొచ్చా అని మనకి మైండ్లో ఉంటేనే మనం దానికి ఫర్దర్ ట్రీట్మెంట్ తీసుకుంటాము. అండ్ దాట్ ఈస్ గోయింగ్ టు బి వెరీ ఎసెన్షియల్. థ్యాంక్ యూ.